హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహితా వ్లాగ్. ఈరోజు నేను మీకు ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే రెసిపీ అరటి పువ్వు కూర ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సినవి అల్లం, తెల్లగడ్డ, ధనియాలు, పట్టా మొగ్గ, ఎండు కొబ్బరి. ఈ అన్నిటిని మనం మిక్సీ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపించినట్టు. అలాగే ఆనియన్, టమాటో, మిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకోవాలి. టొమాటోస్ కూడా మీడియం 2 పచ్చిమిర్చి తీసుకోవాలి. నేను ఈరోజు కర్రీ కుంపట్లో చేస్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. నాకు కుంపటి ఉంది కాబట్టి నేను చేస్తున్నాను. మీకు ఎంతమంది కుంపటి అంటే తెలుసు, ఎవరి దగ్గర ఉందో ఏమన్నా తెలిస్తే కమెంట్ చేయండి. అలాగే నేను ఫస్ట్ బండలు పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా ఫ్రై అయ్యాక దాంట్లో పట్టా ముగ్గ వేసుకొని దాంట్లోనే ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని ఒకరు ఫ్రై చేసుకున్నాను. తర్వాత దాంట్లోనే కొంచెం కరివేపాకు, పుదీనా యాడ్ చేశాను. అవన్నీ బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాక దాంట్లో ముందుగా చేసుకున్న మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసుకోవాలి. ఆ పేస్ట్ వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆ పేస్ట్ ఎంత బాగా కుక్ అయితే ఆయిల్లో మనకు అంత టేస్ట్ ఉంటుంది. అది మొత్తం పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి దాన్ని. తర్వాత పచ్చివాసన మొత్తం పోయాక దాంట్లోనే ముందుగా మనం కట్ చేసుకున్న టొమాటోస్ ఉంటాయి కదా, ఆ టొమాటోస్ కూడా వేసుకోండి. ఆ టొమాటోస్ వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. టొమాటోస్ బాగా టొమాటోస్ కూడా బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. టొమాటో స్కిన్ సపరేట్ అయ్యే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో బాగా ఫ్రై అయిపోయాక దాంట్లోనే కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు వేసుకొని అవి మొత్తం కూరలో కలిసేంత వరకు కలిపెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అలాగే దాన్ని ఉడికించాలి. అలాగే కర్రీ ఒక 5 మినిట్స్ మొత్తం బాగా ఉడికిపోయి అన్ని ఉప్పు అంతా పట్టేశాక మనం అది ఉంటుంది కదా, ఉప్పు పసుపు వేసుకొని అరటి మొగ్గు పువ్వు ఉంటుంది కదా, అవి సపరేట్ చేసుకొని ఒలుచుకొని ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో వాటర్ వేసి ఉంటుంది కదా, ఆ వాటర్ కూడా మనం ఉంచుకోవాలి. తర్వాత దీంట్లో మనం కారం వేసుకోలేదు కదా ఇప్పటి వరకు, దాంట్లోనే కొంచెం కారం వేసుకోండి మీకు సరిపడా. నేను ఒక 2 స్పూన్స్ కారం వేసాను. సో కారం వేసుకొని బాగా కలిపెట్టుకొని చూడండి, నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. వేసుకొని బాగా కలిపెట్టుకొని దాంట్లో ముందుగా ఉడికించుకున్న అరటి పువ్వు అది ఉంది కదా, అది వేసేసుకోవాలి. మొత్తం వేసుకొని వాటర్తో ఒక 10 to 15 మినిట్స్ అలాగే ఉడికించాలి. ఇది ఎంత బాగా ఉడికితే మసాలాతో అంత టేస్టీగా ఉంటుంది. ఆ మసాలా అంతా ఆ పువ్వుకు పడుతుంది. ఆ పువ్వుకు పట్టి మంచి టేస్ట్ ఇస్తుంది. సో అలాగే ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టుకొని బాగా ఉడికిచ్చేసుకొని బాగా దగ్గరకు వచ్చే వరకు ఉంచుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అరటి పువ్వు కూర రెడీ అయిపోయింది. అరటి పువ్వు మసాలా కూర చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉంచుకోవాలి.